మాజీ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో పట్టు కోసం జనసేన ప్రయత్నాలు చేస్తోందా? వీలైనన్ని ఎక్కువ స్థానాలు రాబట్టి తమ సామాజిక వర్గ సత్తా చాటేందుకు జనసేన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవునని అంటున్నాయి ప్రస్తుత రాజకీయ పరిణామాలు. తెలుగు తమ్ముళ్లతో మిలాఖత్ అవుతున్న జనసేన నేతలు తెర వెనుక గట్టి ప్లాన్సే చేస్తున్నారట. ఇంతకీ జనసేన పార్టీ ఎన్ని సీట్లపై కన్నేసింది? ఏ నియోజకవర్గాలు తమకు కావాలని కోరుతోంది? జనసేన అడిగే సీట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉందా? మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఫిక్స్. కానీ ఎన్ని సీట్లు ఇస్తారు, ఏ జిల్లాలో ఏ సీట్లు కేటాయిస్తారు అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్. ప్రతి జిల్లాలో జనసేన ఆశావహులు మాత్రం తమ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. చిత్తూరు జిల్లాలో ఈ లిస్ట్ కాస్త ఎక్కువగానే ఉందట. బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో సీటు దక్కించుకునేందుకు జనసేన ఇప్పట్నుంచే పావులు కదుపుతోందట. పొత్తులో భాగంగా టెంపుల్ సిటీ తిరుపతితో పాటు చిత్తూరు, మదనపల్లి అసెంబ్లీ స్థానాలతో పాటు రాజంపేట పార్లమెంట్ సీటును దక్కించుకునేందుకు జనసేన నేతలు వ్యూహాలు రచిస్తున్నారట. ప్రజారాజ్యం ఆవిర్భావం జరిగిన తిరుపతిలో బలిజ సామాజిక వర్గ ఓటు శాతం అధికంగా ఉంది. అప్పట్లో ఆ పార్టీ అధినేత చిరంజీవిని అసెంబ్లీకి పంపింది కూడా తిరుపతే. 2009లో చిరంజీవిని అక్కున చేర్చుకున్న తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేన సెంటిమెంట్ గా భావిస్తోందట. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తే బాగుంటుంది అనే చర్చ పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోందట. అందులోనూ టీడీపీతో పొత్తు నేపథ్యంలో గెలుపు నల్లేరు మీద నడికే అని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయట. బలిజ సామాజిక వర్గం అధికంగా ఉన్న మదనపల్లి సీటుపైన జనసేన కన్నేసిందట. రాయలసీమ జనసేన కో కన్వీనర్ గా కొనసాగుతున్న రామ్దాస్ చౌదరి మదనపల్లిలో బలమైన నేతగా ఉన్నారు. ఈసారి జనసేన తరపున పోటీ చేసేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మదనపల్లి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన రామ్దాస్ చౌదరి భార్య గంగారపు స్వాతి గట్టి పోటీ ఇచ్చారు. అటు కమ్మ ఇటు బలిజ సామాజిక వర్గాలు కలిసి పనిచేస్తే కలిసి వస్తుందని జనసేన లెక్కలు వేసుకుంటోంది. మరోవైపు చిత్తూరులోనూ పోటీకి జనసేన సై అంటోందట. బలిజ సామాజిక వర్గం అధికంగా ఉన్న చిత్తూరులో టీడీపీ కూడా బలంగా ఉండడంతో పొత్తు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్న జనసేన బలమైన అభ్యర్థిని బరిలో దించాలని ఆలోచిస్తోందట. ఈ సీటు నుంచి 2014లో డీకే ఆదికేశవులు నాయుడు సతీమణి సత్యప్రభ టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి కూడా మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబం నుంచి ఎవరో ఒకరిని పోటీకి దించే ఆలోచనలో జనసేన ఉందట. ఇప్పటికే డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య జనసేన కండువా కప్పుకొని చిత్తూరు అసెంబ్లీలో బరిలోకి దిగాలనే ఆసక్తితో ఉన్నారట. ఇక రాజంపేట పార్లమెంట్ పరిధిలోని బలిజ ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడంతో ఎంపీ సీటు దక్కించుకునేందుకు జనసేన దృష్టి పెట్టిందట. డీకే ఆదికేశవుల కుటుంబం రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి 2009, 2019 ఎన్నికల్లో పోటీ చేసింది. 2009లో పీఆర్సీ తరపున ఆదికేశవులు కొడుకు డిఎస్ శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయగా 2019 ఎన్నికల్లో డీకే ఆదికేశవులు భార్య సత్యప్రభ టీడీపీ అభ్యర్థిగా రాజంపేట పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా డీకే కుటుంబ సభ్యులకే ఎంపీ టికెట్ కేటాయించాలని జనసేన పట్టుపడుతోందట. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రాబల్యం చాటుకునే ప్రయత్నం చేస్తున్న జనసేన 3 అసెంబ్లీ స్థానాలతో పాటు రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని పరిశీలిస్తోందట. మరి వీటిల్లో ఎన్ని సీట్లు జనసేనకు దక్కుతాయి, టీడీపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది అనేది వెయిట్ అండ్ సీ.